ప్రేమమయి 10వ భాగం. 9వ భాగంలో పిట్ట కథలు చాలా వచ్చాయి కదా. సుప్రభ గురించి తెలుసుకున్నాం. ఇక సుప్రభ మరణించిందని, బ్రతికున్న తను సుప్రజ అని తెలుసుకుంటారు. తనని డాక్టర్ పెళ్లి చేసుకుంటాడు. ఇవన్నీ ఆలోచించి భర్త కోసం ఎలా పోరాడాలో తెలియక అపర్ణ సతమతమవుతూ ఉంటుంది. కథ కొనసాగుతుంది. మే 12న ప్రాసిక్యూషన్ తరపున సిఐడి ఇన్స్పెక్టర్ జితేంద్ర మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశాడు. సమన్లు అందుకున్న ప్రభాకర్ రావు, గ్లాస్ ఫ్యాక్టరీ డైరెక్టర్ సోమశేఖర్, రాఘవేంద్రరావు, జయరాం ప్రసాద్, తోటమాలి, వంట మనిషి, 1వ ముద్దాయి సుధాకర్ రావు, 2వ ముద్దాయి డ్రైవర్ రామస్వామి, చంద్రావతి, అపర్ణ కోర్టుకొచ్చారు. గవర్నమెంట్ ప్లీడర్ అశోక్ ఛార్జ్షీట్ ఇలా చదివాడు. మే 2వ తారీఖు మంగళవారం కమలాలయ బిల్డింగ్స్లో ఉంటున్న రాజా ప్రభాకర్ రావు గారి కుమార్తె చిన్నీకి డ్యాన్స్ నేర్పుతున్న టీచర్ సులోచన, వయసు 38 సంవత్సరాలు, సాయంత్రం 6:30 ప్రాంతంలో వచ్చింది. అంతకుముందు రాజా ప్రభాకర్ రావు భార్య చంద్రావతి గారు భర్తతో కలహ కారణంగా పుట్టింటికి వెళ్ళిపోయారు. మంగళవారం మధ్యాహ్నం ఫ్యాక్టరీ కట్టేసి రాజా ప్రభాకర్ రావు గారు తన గదిలో కూర్చుని విస్కీ తాగుతున్నారు. ఆ సాయంత్రం డ్యాన్స్ టీచర్ సులోచన తన గదికొచ్చిందని, భార్య పిల్లలు లేరని చెబితే వెళ్ళిపోయిందని, తాను సాయంత్రం డైరెక్టర్ల సమావేశం ఉన్నందున బయటికి వచ్చి చూస్తే కారు కనబడక టాక్సీలో వెళ్ళిపోయానని స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ రోజు రాత్రి సుమారు 7:30 ప్రాంతంలో కమలాలయ బిల్డింగ్స్లోని లాన్లో 2వ ల్యాంపు స్తంభానికి 5 అడుగుల దూరంలో డ్యాన్స్ టీచర్ సులోచన రివాల్వర్తో కాల్చివేయబడింది. కేసు దర్యాప్తులో తనకు సులోచనకు చాలా కాలంగా సంబంధం ఉందని, ఆమె తనని బ్లాక్మెయిల్ చేసి 100కి 100 గుంజుతోందని, తాను గర్భవతినని, పెళ్లి చేసుకోకపోతే కేసు పెడతానని లేదా ₹1,00,000 ఇవ్వమని బెదిరిస్తూ వచ్చినందున టాక్సీలో హైదరాబాద్ వెడుతున్నట్టు చెప్పి మళ్ళీ తిరిగొచ్చి భార్య కారులోనూ అన్నగారు టాక్సీలోనూ వెళ్లడం చూసి అప్పుడే వచ్చిన సులోచనను మేడ మీదకి తీసుకువెళ్లానని, ఇద్దరం బిస్కీ తాగామని, ఆ తర్వాత ఆమె అల్లరి చేసినందున తోటలోకి రాగానే చంపేశానని సుధాకర్ రావు ఒప్పుకున్నాడు. ఆ తర్వాత సులోచన శవాన్ని తను డ్రైవర్ తోటలో పాతిపెట్టామని కూడా ఒప్పుకున్నాడు. మిస్టర్ సుధాకర్ రావు, నేను చదివిందంతా నిజమేనా అని అడిగాడు సుధాకర్ రావుని. నిజమే అంటూ అంగీకరించాడు సుధాకర్ రావు. కాదు కాదు, ఇదంతా ఒట్టి అబద్ధం అంటూ అరిచింది అపర్ణ. మీరు వచ్చి బోన్లో నిలబడండి అన్నాడు ఇన్స్పెక్టర్. అపర్ణ బోన్లో నిలబడింది. ముద్దాయి మీకేమవుతారు? నా భర్త. ఆయన హత్య చేయలేదని ఎలా చెప్పగలరు? నన్ను ఏరి కోరి వివాహం చేసుకున్నారాయన. అంత క్రితం ఆయనకు సులోచనతో సంబంధం ఉందని ఏనాడు చెప్పలేదు. ఆయనకు ఏ దుర్వ్యసనాలు లేవు. మా బాబు పుట్టినప్పుడు బారసాల రోజున రాత్రి బావగారిచ్చిన విందులో కాస్త విస్కీ మర్యాదకు తాగారంతే తప్ప ఆయనకి అలవాటు కూడా లేదు. మంగళవారం మధ్యాహ్నం వాళ్ళ అమ్మగారికి సుస్తీగా ఉందంటే చూడటానికి హైదరాబాద్ వెళ్ళారాయన. ఆ రోజు మా బావగారు పెందరాడే వచ్చి పైన తాగుతూ ఉన్నారని మా వంటామే కాఫీ తీసుకువెళ్ళినప్పుడు చెప్పింది. నేను మా పినమామగారిని చూడటానికి వెళ్ళాను. తిరిగి వచ్చి నేను భోజనం చేస్తుండగా ఢామ్ అని శబ్దం వినిపించింది. మరో 5 నిమిషాలకి డ్రైవర్ వచ్చి చీర, గోను సంచి, తాడు పట్టుకుపోయాడు. నేనే ఇచ్చాను. డ్యాన్స్ టీచర్ని చంపేశారమ్మా అన్నాడు. ఎవరు అని నేను అడగలేదు. మరో 5-10 నిమిషాలకు కారు వెళ్ళిపోయింది. రాత్రి 11-12 గంటలకి మా బావగారు వచ్చారు. పోనీ ఈ హత్య ఎవరు చేసి ఉంటారో మీకేమన్నా తెలుసా? ఎవరు చేసింది నాకు తెలియదు, కానీ మా వారు మాత్రం చేయలేదని చెప్పగలను. మీ వారు ఆ రాత్రంతా గార్డెన్ హౌస్లో ఉన్నానని చెబుతున్నారే. నాకు తెలియదు, నేను చూడలేదు, కానీ నాకు నమ్మకం లేదు. మీ బావగారు టాక్సీలో వెళ్ళడం చూశారా? లేదు, నేను బయలుదేరే వరకు ఆయన ఇంట్లోనే ఉన్నారు. అప్పట్లో ఆయన ఎక్కడికి వెళ్ళే పని లేదన్నారనే నేను సత్రంలో ఉన్న మా మామగారిని చూడటానికి వెళ్ళింది. తర్వాత రాజా ప్రభాకర్ రావుని బోన్లో నిలబెట్టారు. మంగళవారం ఎన్ని గంటలకి మీరు ఫ్యాక్టరీకి వెళ్ళారు? 7:30 అయిందేమో. మీ కారు బయట లేదు కదా. కారు ఏమైందని మీరు తెలుసుకోకుండానే ట్యాక్సీలో వెళ్ళిపోయారా? కారు మా మర్దలు తీసుకువెళ్ళి ఉంటుందనుకుని ట్యాక్సీలో వెళ్ళిపోయాను. ఆమె కారులో తరచూ బయటకు వెళ్తుంటారా? అప్పుడప్పుడు షాపింగ్ కని, సత్రం తనిఖీకని వెడుతూ ఉంటుంది. అందుకే దానికోసం వేచి ఉండలేదు. కారు వాడుకునే హక్కు అందరికీ ఉంది కదా. మరి మీ భార్యతో కలహించి ఆమెని వెళ్ళమన్న మాట నిజమేనా? నిజమే. ఫ్యాక్టరీలో ఏం చేశారు? కాసేపు కంపెనీ విషయాలు మాట్లాడుకుని సరదాగా తాగాం. ఆ తర్వాత 12 గంటలకి ఇల్లు చేరాను. తర్వాత చంద్రావతి బోన్లో నిలబడింది.
నా భర్తకి తాగే అలవాటుంది, అలాగే పని మనిషితో సంబంధం ఉంది. కానీ డాన్సర్ సులోచనతో ఆయనకి పరిచయం ఉండే అవకాశం లేదు. ఆమె సాయంత్రం వచ్చి ఆయన రాకముందే వెళ్ళిపోతుంది. ఆదివారాలు రాదు. జీతం కూడా నేనే ఇస్తాను. ఆయనకి సులోచనతో స్నేహం పెట్టుకునే అవకాశం లేదు. మీ మరిదికి ఆమె తెలుసా? తెలిసే ఉండొచ్చు. మా అమ్మాయి డ్యాన్స్ నేర్చుకుంటాను అన్నప్పుడు అతనే ఆమె దగ్గర చేర్పించమని పిలిపించాడు. దీన్ని బట్టి సులోచనకు సుధాకర్ రావుకు పరిచయం ఉన్నమాట నిజమేనని తోస్తుంది కదా అని అడిగాడు లాయరు జడ్జి కేసి తిరిగి. అవునన్నట్టు తల ఊపారాయన. వింటున్న అపర్ణ బుర్ర గిర్రును తిరగసాగింది. ఆ తర్వాత వంట మనిషిని, డ్రైవర్ని, తోటమాలిని ఏమని ప్రశ్నించారో వినబడనే లేదు. కంపెనీ డైరెక్టర్లంతా ఆ రోజు 7:45 నుంచి అంతా అక్కడే ఉన్నామని, ప్రభాకర్ రావు తమతోనే 12 గంటల దాకా ఉన్నారని సాక్ష్యమిచ్చారు. రాజా ప్రభాకర్ రావు తమ తరపున వాదించడానికి ప్రఖ్యాత క్రిమినల్ లాయర్ చంద్రశేఖర్ను నియమించాడు. ఆయన ముద్దాయి తరపున వాదిస్తూ సుధాకర్ రావు డ్యాన్స్ టీచర్ని హత్య చేయలేదని, చంపుతానని బెదిరించాడని, ఆమె భయపడి రివాల్వర్ లాక్కోబోయేసరికి పెనుగులాటలో ప్రమాదవశాత్తు రివాల్వర్ గుండు పేలి ఆమె మరణించిందని, అనుకోకుండా జరిగిపోయిన ఆ సంఘటనతో భీతిల్లిన సుధాకర్ రావు వేరే ఆలోచన రాక తోటలో పాతిపెట్టాడని వాదించాడు. మ్యాజిస్ట్రేట్ అందరి వాదనలు విని కేసు సెషన్స్లో విచారణ కమిట్ చేశానని చెప్పాడు. అపర్ణ దుఃఖంతో మరింత కృంగిపోయింది. పోలీసులు సుధాకర్ రావుని వ్యాన్లో జైలుకు తీసుకువెడుతుంటే అపర్ణ అని పిలిచాడు. తండ్రిని చూసి అపర్ణ చేతిలో ఉన్న చంటిబాబు నాన్న అంటూ మీదికి దూకాడు. చిక్కి శల్యమైన భార్యని, సంవత్సరం పిల్లాడిని చూసేసరికి కళ్ళంబడి నీళ్ళొచ్చాయి సుధాకర్ రావుకి. భయపడకు అపర్ణ, కేసు తేలిపోతుంది, ధైర్యంగా ఉండు అన్నాడు. భయమా? భయం దేనికి? ఇక మీరు తిరిగి వస్తారని ఆశపడటం భ్రమ. 1/2 ఎకరం పొలం కోసం అన్నదమ్ములు తలకాయ బద్దలు కొట్టుకునే ఈ రోజుల్లో మీరు అపర లక్ష్మణమూర్తిలా నేరం మీ మీద వేసుకుని నిరూపించుకున్నారు. అంతేగాని నేను కానీ వీడు కానీ మీకు గుర్తు రాలేదు. ఇక మన ఇద్దరికి రుణం తీరినట్టే. ఇదంతా నా కర్మం. ఎవరిని అనుకుని ఏం ప్రయోజనం? నా కాపురం 3 నాళ్ల ముచ్చటైంది. సుధాకర్ రావు విషణ్ణ వదనంతో వ్యాన్లో వెళ్ళిపోయాడు. రాజా ప్రభాకర్ రావు కొత్త కారు డ్రైవర్ని పెట్టాడు. వీళ్ళందరినీ ఇంటి దగ్గర దింపేయి అని చెప్పి తను కంపెనీ డైరెక్టర్ కారులో తను వెళ్ళాడు ఫ్యాక్టరీకి. డైరెక్టర్ రాఘవేంద్రరావు హోమ్ మినిస్టర్తో మాట్లాడదాం, మీరేం భయపడకండి అంటూ ప్రభాకర్ రావుకి ధైర్యం చెప్పాడు. సెషన్స్లో కేసు విచారణ వరుసగా 3 రోజులు జరిగింది. ఆ రోజు విజయ్ కూడా హాజరైంది. సుధాకర్ రావు మంగళవారం హైదరాబాద్ వచ్చి బుధవారం రాత్రి వరకు ఉన్నాడని సాక్ష్యం చెప్పింది విజయ. ముద్దాయి తరపున లాయర్ చంద్రశేఖర్ కూడా అందరినీ క్రాస్ ఎగ్జామిన్ చేశాడు. ఇంతకీ నువ్వు ఆమెను హత్య చేశావా లేదా అని అడిగాడు. తనింకా బయటపడనేమోననే భయంతో లేదు, నాట్ గిల్టీ అన్నాడు సుధాకర్ రావు. మరి ఎలాగా సులోచన చనిపోయింది? యాక్సిడెంట్. ఇన్స్పెక్టర్ జితేంద్ర లేచి నిలబడి ఆనాడు ఇంటి దగ్గర ఇచ్చిన స్టేట్మెంట్లో తను పొరపాటున పేలిందన్న మాట ఎక్కడా అనలేదని, హత్య చేశారని చెప్పాడని చదివి వినిపించాడు. జడ్జి జ్యూరర్లకు తన నిర్ణయం చెప్పమన్నాడు. వాళ్ళు బయటికి వెళ్ళి 3 నాట్ గిల్టీ అని, 2 గిల్టీ అని అన్నారు. జూన్ 16న తీర్పు చెబుతానని జడ్జి లేచి వెళ్ళిపోయాడు. జూన్ 16న సెషన్స్ జడ్జి తీర్పు వినడానికి అందరూ కోర్టుకు వెళ్లారు. ప్రేక్షకులతో హాలు కిక్కిరిసిపోయింది. కమల కూడా రావడం చూసి ముఖం తిప్పుకుంది అపర్ణ. ఎక్కడ సాక్ష్యం ఇవ్వవలసి వస్తుందోనని దేశాలు పట్టిపోయినందుకు అసహ్యపడింది. సోమశేఖర్ హోంమంత్రిని కలుసుకున్నాడు. ఆయన జడ్జి మహదేవన్కి ఫోన్ చేసి వివరాలు అడిగాడు. శిక్ష విధించడం తప్పనిసరి అయితే కొంత కారుణ్యం చూపవలసిందని చెప్పాడు. సెషన్స్ జడ్జి 6 పేజీల కేసు వివరాలు చదివాడు. డ్యాన్స్ టీచర్ సులోచన రాజా ప్రభాకర్ రావు కుమార్తెకు డాన్స్ నేర్పుతోంది. రాజా ప్రభాకర్ రావు మంగళవారం మధ్యాహ్నమే ఫ్యాక్టరీ నుంచి వచ్చి తమ్ముడు సుధాకర్ రావుని తల్లిని తీసుకురమ్మని హైదరాబాద్ పంపాడు. అప్పట్నుంచి ఇంట్లోనే ఉండి తాగుతున్నాడని వంట మనిషి చెప్పింది. ఆ సాయంత్రం సులోచన వచ్చే సమయంలో ముద్దాయి భార్య సత్రంలో పినమామ గారిని చూడటానికి వెళ్ళింది. ఆ తర్వాత ఆమె వచ్చి భోజనం చేస్తుండగా రివాల్వర్ పేలిందని, డ్రైవర్ అడిగితే తన చీర, గోనెసంచి, తాడు ఇచ్చానని చెబుతోంది. తనకు ఆమెతో సంబంధం ఉందని, కొన్ని నెలలుగా బ్లాక్మెయిల్ చేస్తుందని, చంపడానికి నిశ్చయించానని, భార్య అన్నగారు లేని సమయంలో హైదరాబాద్ వెళ్లకుండానే తిరిగొచ్చి ఆమెను చంపివేశానని ఒకసారి, బెదిరించానే కానీ పేల్చలేదని ఒకసారి ముద్దాయి పేర్కొన్నారు. శిక్ష పడుతుందన్న భయంతో అలా మార్చి ఉండొచ్చునని విశ్వసిస్తున్నారు.
హైదరాబాద్ నుంచి బుధవారం రాత్రి బయలుదేరి గురువారం ఉదయానికి తల్లితో వచ్చాడని భార్య అన్నది. అక్కడ తమ ఇంట్లోనే మంగళవారం రాత్రి ఉన్నాడన్న శ్రీమతి విజయ మాట కూడా నిజమే కావచ్చు. గార్డెన్ హౌస్ని తను తెరవలేదని మాలి అన్నాడు కనుక ఒకవేళ హత్య జరిగి పాతిపెట్టాక ఎలిబి కోసం అప్పుడు టాక్సీలో బయలుదేరి వెళ్ళిపోయి బుధవారం రాత్రి బయలుదేరి తెల్లారేసరికి రావచ్చు తల్లితో. పాతిపెట్టినట్టు రామస్వామి కూడా ఒప్పుకున్నాడు. పోనీ పెనుగులాటలో రివాల్వర్ పేలిందన్నా రివాల్వర్ తూట గాల్లోకి పేలాలి, ఏ కాలికో చెవికో తగలాలి గాని వెన్నులోంచి సరాసరి దూసుకుపోజాలదని ఫోరెన్సిక్ నిపుణుడు చెబుతున్నది సహేతుకంగా ఉంది. ముద్దాయిని భార్య కాపాడుకోవాలనుకోవడం సహజం. కానీ రివాల్వర్ మీద వేలిముద్రలు సుధాకర్ రావువి, శవానికి కట్టించీరా అపర్ణాదేవిది. నాట్ గిల్టీ అన్న జ్యూరర్ల అభిప్రాయంతో నేను ఏకీభవించడం లేదు. గిల్టీ అన్న ఇద్దరు జ్యూరర్లతో ఏకీభవిస్తాను. ముద్దాయికి జన్మ ఖైదు విధించడమైనది. ఇప్పుడు అమలులో ఉన్న చట్టం ప్రకారం ఆయన 12 ఏళ్లు జైల్లోనే ఉండాలి. సత్ప్రవర్తనకు రెమిషన్ పొందవచ్చు. ముద్దాయి సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకోవడానికి అనుమతిస్తున్నానని తీర్పు చెప్పాడు. వింటున్న అపర్ణ స్పృహ తప్పి పడిపోయింది. ఈసారి అపర్ణ వ్యాన్లో వెళ్తున్న భర్తను చూడటానికి కూడా అవకాశం లేకపోయింది. అక్కడ అపర్ణ పడిపోయిందన్న విషయం సుధాకర్ రావుకి కూడా తెలిసింది. అతను ప్రభాకర్ రావు ఏదో విధంగా కేసు మాఫ్ చేస్తాడన్న ధైర్యంతో తన మీద వేసుకున్నాడు. కానీ ఇలా జరగగలదని కానీ తనిలా జైలుకి వెళ్తాడని కాదు. చివరికి అనుకున్నది ఒకటి అయింది మరొకటి అయి తన వారందరికీ దూరమయ్యాడు. ప్రభాకర్ రావు ఇలా జరిగినందుకు కంగారు పడిపోయాడు. తమ్ముడు సుధాకర్ రావుకి విధించబడిన శిక్ష పునః పరిశీలించవలసిందని ప్రభాకర్ అడ్వకేట్ చంద్రశేఖర్ ద్వారా చేయించిన అప్పీల్ను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో ఇక తన జన్మలో భర్తను కలుసుకుని తిరిగి కాపురం చేయడం అసంభవమని పూర్తిగా నిర్ధారించుకుంది అపర్ణ. ఈ జగత్తంతా శూన్యం కాగా అందులో ఒకే ఒక్క వెలుగురేఖ బాబు. కూతుర్ని తనతో తీసుకుపోతామన్నాడు. హేమాంబ శరభయ్యలు సుధాకర్ రావుతో మాట్లాడి ఆస్తివాటా రాసిచ్చేస్తాను, అప్పుడు ఆమె ఇష్టం అన్నాడు ప్రభాకర్ రావు. మధ్యాహ్నం జైలు సూపరింటెండెంట్ అనుమతి తీసుకుని సుధాకర్ రావుని కలుసుకున్నాడు ప్రభాకర్ రావు. అపర్ణ పుట్టింటి విషయం చెబుతూ, ఇన్నాళ్ళు సమిష్టి కుటుంబంగా ఉన్నా ఇప్పుడు నువ్వు జైల్లో ఉన్నంత వరకు మన ఇంట్లో ఉండటానికి ఆమె ఇష్టపడకపోవచ్చు. నువ్వు లేనిదే ఆమె ఉంటుందా? పైగా అన్నపానాదులు మానేసింది, ఎవరితోటి మాట్లాడదు. పైగా ఆమె తిన్నదా తినలేదా అని అడిగేవారు ఇంట్లో అంతంత మాత్రమే, ఎవరూ పట్టించుకోరు. కనుక ఆస్తి విడగొట్టేసి ఆమెను పుట్టింటికి పంపడం మంచిదని నా అభిప్రాయం అన్నాడు ప్రభాకర్ రావు. అసలే పీక్కుపోయిన సుధాకర్ రావు ముఖం మరింత పీక్కుపోయింది. 12 ఏళ్ళు ఇక్కడ బ్రతికి ఉండి నేను తిరిగి రాగలనా? నా ఆస్తి అంతా అపర్ణకియ్యి, తను వెళ్ళబోయే ముందు ఒకసారి ఇక్కడికి రమ్మను అన్నాడు పూడుకుపోతున్న కంఠంతో. అలాగే నన్నట్టు తల ఊపాడు ప్రభాకర్ రావు. వెంటనే వెళ్ళిపోయాడు. జైలు వార్డెన్ పనికి వెళ్ళండి అని హెచ్చరించగానే కట్టెలు తెంచుకొని వరదల వచ్చే దుఃఖాన్ని దిగమింగుకొని ఇతర ఖైదీలతో కలిసి పనిలోకి వెళ్ళిపోయాడు సుధాకర్. అపర్ణ భర్తను చూడటానికి జైలుకు వెళ్ళింది 3వ నాడు. నా వాటా ఆస్తి అంతా నీకు ఇచ్చేయమని మా అన్నయ్యకు చెప్పాను, అది వద్దనకుండా తీసుకో. మీ పుట్టింట్లో ఈ 12 ఏళ్ళు జాగ్రత్తగా కాలం వెళ్ళబుచ్చు, నన్ను మర్చిపోకు. ఈ శిక్ష పూర్తి అయి తిరిగొస్తే అప్పుడు కలుసుకుంటాను. తల వంచుకొని వింటోంది అపర్ణ. ఆమె కళ్ళంబడి నీళ్లు గిర్రును తిరుగుతున్నాయి. అపర్ణ, నేను నిజంగా నిర్దోషిని. డ్యాన్స్ టీచర్ని చంపింది మా అన్నయ్యే. ఆ సంగతి నాకు తెలుసు, మధ్యలోనే అడ్డొచ్చి అంది అపర్ణ. సుధాకర్ రావు తెల్లబోయాడు. ఏ కారణం చేత మీ మీద వేసుకున్నారు అన్నది అప్రస్తుతం. దానివల్ల మనం సుఖంగా సాగే సంసారం ఏ విధంగా నాశనమైందో మీకే తెలుసు. నేను మద్రాసు పెడుతున్నాను. మీ ఆస్తి వద్దు, పాడు వద్దు. నా స్వశక్తితో నేను జీవిస్తాను, అదైనా బాబు కోసం. లేకపోతే ఏదో నాడు ఈ పాటికి నా జీవితం సమాప్తి అయి ఉండేది. ఎందుకులే అపర్ణ అంతంత మాటలు, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి అన్నాడు కిన్న వదనంతో. టైం అయిపోవడంతో అపర్ణ తిరిగొచ్చేసింది. తన బట్టలు బాబు బట్టలు అన్నీ సర్దుకుంది. అత్తవారు పెట్టిన నగలు బ్యాంక్ లాకర్లో దాచింది. తనకు వెంకటేశ్వరరావు కూతురు జ్యోతిర్మయి ఇచ్చిన అడ్రస్ ఉంది కనుక అక్కడికే వెళ్ళాలని నిర్ణయించుకుంది. ఉత్తరం రాసింది వస్తున్నట్టు. మద్రాస్ ఒక్కతి పిల్లాడితో వెళ్తోందని తెలిసి పరుగున వచ్చారు అపర్ణ తల్లిదండ్రులు. ఇంటికి రా, అక్కడే ఉందువు గాని అంటూ ఎంత బతిమాలినా అపర్ణ వినలేదు. పుట్టింటి మీద కూడా ఆమెకి మమకారం పోయింది. ఆమె బయలుదేరే ముందు ఒక ఉత్తరం వచ్చింది. అది చదివి నిలువున కదిలిపోయింది అపర్ణ. విజయ
పిచ్చి సంకరం పెట్టే బాధలు పడలేక ఉరివేసుకుని చనిపోయింది అంటూ కమల రాసింది. బావగారు చేసిన పెళ్లి ఫలితం అనుకుంది అపర్ణ మంటగా. రాజా ప్రభాకర్రావు ఆ ఊళ్ళోనే ఉన్న మరొక మేడ బాబు పేర రాశాడు. అపర్ణ ఎక్కడ ఉన్నా నెలకి 400 పంపే ఏర్పాటు చేశాడు. సుధాకర్రావు తన పేర ఉన్న డబ్బు అపర్ణ పేర ట్రాన్స్ఫర్ చేశాడు. అందులోంచి 2000 తీసుకుని మద్రాస్ బయలుదేరింది. అపర్ణ వచ్చేసరికి రైల్ స్టేషన్లో ఆమె కోసం ఎదురు చూస్తోంది జ్యోతిర్మయి. ఒకరోజు 1 గంటే చూసుకున్నా ఒకరినొకరు సులభంగానే గుర్తుపట్టారు అపర్ణ, జ్యోతిర్మయులు. రాహబదిన అంటూ అపర్ణ చేతిలోంచి బాబును అందుకుంది జ్యోతి. తన హాస్టల్కి తీసుకెళ్ళింది ముందు. ఆ ఊరు కొత్తదే అయినా ఇక్కడే ఉండాలి అన్న నిర్ణయానికి వచ్చింది అపర్ణ. వదిన, మంచివాళ్లకే ఈ కష్టాలు ఎందుకు కలిగిస్తాడో దేవుడు అంది క్లుప్తంగా అపర్ణ చెప్పిందంతా విని. ఏ జన్మలో చేస్తామో అది అనుభవించాలిగా అని ఆగి, మీ హీరో ఎలా ఉన్నాడు అని అడిగింది అపర్ణ. ఆయన నర్సు సరస్వతిని తీసుకుని వెళ్ళిపోయారు. సరస్వతినా అంది తెల్లబోయిన అపర్ణ. అవును, ఆయనకి నర్సు అయితే బాగా సేవలు చేస్తుందట, ఓర్పుగా కనిపెట్టుకుని ఉంటుందట. ఆమె అంగీకరించిందట ఆయన్ని పెళ్లాడటానికి. అందుకని హైదరాబాదో ఎక్కడికో వెళ్ళిపోయారు. ఆడపిల్ల విషయం దగ్గరికి వచ్చేసరికి ఎవరైనా ఒక్కటే. కట్టుకున్న సుధాకర్రావు ఒక విధంగా ప్రవర్తించాడు. ప్రేమించిన సతీష్ జ్యోతి విషయంలో మరో రకంగా ప్రవర్తించాడు. ఫలితం తామిద్దరికీ మనోవ్యధ. లోపల ఏడుస్తూ పైకి నవ్వుతూ జీవించాలి. అదే తమ నుదుటి రాత. వదిన, నాన్న కులాసాగా ఉన్నారా? అదే కులాసా. పెద్దతనం వచ్చాక ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. అప్పుడు నువ్వు ఇక్కడ ఏదైనా జాబ్ చూసుకుంటావా? అవును, ఏదో ప్రైవేట్ కంపెనీలో చూసుకోవాలి. అపర్ణ ఆ ప్రాంతానే ఒక గది చూసుకుంది. అక్కడే ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగము చూసుకుంది. టెంపరరీ పోస్ట్. దానికి రాజా ప్రభాకర్రావు పరపతి కూడా కొంత ఉపయోగించిందనే చెప్పాలి. ఉద్యోగంలో చేరాక సుధాకర్కి ఒక ఉత్తరం రాసింది అపర్ణ. అపర్ణ విషయాలు చూచాయగా జైలుకు వెళ్ళి తమ్ముడిని చూస్తున్నప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాడు ప్రభాకర్రావు. తమ్ముడి పొలాల డబ్బు నెలకి 400 చొప్పున అపర్ణ పేర పంపిస్తున్నా ఆ డబ్బు విడిగా బ్యాంకులో డిపాజిట్ చేయడం తప్ప ఆమె అందులో వాడకానికి ఒక్క పైసా తీయలేదు. జ్యోతిర్మయి ట్రైనింగ్ పూర్తి అయింది. బరంపురం వెళ్ళి వెనకటి ఉద్యోగం కొనసాగించాలని బయలుదేరింది. మరెక్కడైనా ఉద్యోగం చూసుకుందు, అంత దూరం దేనికి అంది అపర్ణ. కానీ జ్యోతిర్మయి ఆ టీచర్ పనికి బరంపురం వెళ్ళిపోయింది. కష్టాలకు రాటు తెలిన ఆమె హృదయాంబరంలో తళుక్కున మెరిసేవాడు సుధాకర్రావు. తన దాంపత్యము, తన ఆనందం అన్నీ 3 నాళ్ల ముచ్చటైనందుకు, భర్తతో ఎడబాటు కలిగినందుకు అనుక్షణం దహించుకుపోతున్నా భర్త ప్రవర్తనని హర్షించలేని రోషం కూడా ఆమెలో తలెత్తుతూ ఉండేది. ఏదో గొప్పింటి సంబంధం చేస్తే సుఖపడతాను అనుకున్నారు కానీ ఇలా అయిన వారికందరికీ దూరంగా వెళ్ళిపోతావనుకోలేదంటూ తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. నువ్వు ఆనాడే చెప్పావు, మన తాహతకు అందని వాళ్లతో సంబంధం వద్దని. నేనే తొందరపడ్డానంటూ కన్నీళ్లు ఒత్తుకున్నాడు శరభయ్య. ఇవేవి ఆమె కరుడుగట్టిన హృదయాన్ని మార్చలేకపోయాయి. ఇప్పుడు జ్యోతిర్మయి కూడా బరంపురం వెళ్ళింది. ఇక తను, తన బిడ్డ తన ఉద్యోగానికి వెడుతూ పిల్లవాడి సంరక్షణకు ఒక 12 ఏళ్ల పిల్లని పెట్టుకుంది. అంధకార బంధురమైన తన జీవితానికి వాడే కదా ఆశాజ్యోతి. అందుకే ప్రాణాలన్నీ వాడి మీదే పెట్టుకొని పెంచుకొస్తోంది. మరో ఏడాది గడిచిపోయింది. ముందు టెంపరరీ అనుకున్న ఉద్యోగం అదృష్టవశాత్తు ఆమెకి పర్మనెంట్ అయింది. అదొక బెంగ తీరింది. పోనీ తను నమ్మిన దేవుడు ఇలాగైనా కాపాడాడు అనుకుంది నిర్లిప్తంగా. వెళ్ళిన జ్యోతిర్మయి బరంపురంలో ముఖం మొత్తి తిరిగి మద్రాస్ అపర్ణ దగ్గరకు వచ్చింది. నేను వేరే ఉద్యోగం చూసుకుంటాను వదినా, అక్కడ బాగాలేదు అంటూ తన దగ్గరకు వచ్చిన జ్యోతిని అపర్ణ తన దగ్గరే ఉండమని కోరడంతో అక్కడే ఉండి వేరే ఉద్యోగాలకి ప్రయత్నించసాగింది. శ్రీకాకుళంలో ఒక ప్రైవేట్ ధార్మిక సంస్థ నిర్మిస్తున్న వికలాంగుల శరణాలయం ప్రకటన చూసింది. వెంటనే దానికి అప్లై చేసింది జ్యోతిర్మయి. ఇంటర్వ్యూకు పిలిచి ఆ ఇంటర్వ్యూలో ఆమె ఇచ్చిన సమాధానాలు అధికారులకు సంతృప్తినిచ్చాయి. వెంటనే ఆ వికలాంగుల పాఠశాలకు హెడ్ మిస్ట్రెస్గా నియమించారు జ్యోతిర్మయిని. ఈ హెడ్ మిస్ట్రెస్ కాక మరో 2 టీచర్లున్నారు, శ్రీదేవి, ప్రభాకర్ అని. అక్కడే 5 తరగతులున్నాయి. ఒక డాక్టర్, ఒక వ్యాపారస్తుడు, ఒక మాజీ జమీందారు ఆ శరణాలయం ఆజమాయిషీ బోర్డు డైరెక్టర్లు. డాక్టర్ అనిల్ కుమార్ శరణాలయం ఆవరణలోనే ఉంటాడు. శరణాలయానికి కేటాయించింది 1 ఎకరం వైశాల్యం గల మామిడి తోట. అక్కడే ఒక పక్క డాక్టర్ అనిల్ కుమార్ చిన్న మేడ, మరో పక్క శరణాలయంలోని గదులు. ఒక వ్యాపారస్తుడు, అతని పేరు కళ్యాణ చక్రవర్తి. అతనికి పారమార్థిక చింతన, భక్తి తత్పరత ఎక్కువ. అందుకే ఆ శరణాలయ బాధ్యతలకు తను కాస్త సాయం వచ్చాడు.
జమీందారు విశ్వనాథరావు ఇంచుమించు 60 దాటినవాడు. రోజు కారులో వచ్చి అన్ని తరగతుల పిల్లలను చూసి పెడతాడు. ఇవన్నీ వచ్చిన రోజునే గ్రహించింది జ్యోతిర్మయి. అంగవికులర కోసం ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోంది. గవర్నమెంట్ వారే కాక ప్రైవేట్ రంగం వ్యక్తులు కూడా కొందరు వితరణశీలులు ఈ విధంగా శరణాలయాలు నడుపుతున్నారు. కుష్ఠవ్యాధితో పీడింపబడే వ్యక్తుల పాలిట కల్పతరువు మదర్ తెరిస్సా. ఆమె చిత్తశుద్ధిని, కార్యదీక్షను, త్యాగ నిరతిని గుర్తించి ఎంతోమంది ధనధాన్యాలను ఇచ్చి ఆమె నిర్మల భవనానికి సాయం చేశారు ఉడతాభక్తిగా. అలాగే పూర్ హౌజులు, అభాగ్యురాంటికి సేవా సదనాలు ఎన్నెన్నో నెలకొల్పుతూనే ఉన్నారు. అవి అన్నీ సక్రమంగా ఎంతవరకు నిర్వర్తింపబడుతున్నాయన్నది అందరికీ అంతు దొరకని విషయం. అక్కడ పిల్లల్ని చూస్తుంటే జ్యోతిర్మయికి ఎంతో జాలి కలిగింది. కొందరు చంక కింద కర్రలతో నడుస్తారు, మరికొందరు చక్రాల బళ్లల్లో వస్తారు. కళ్ళు లేని పిల్లల్ని కళ్ళున్న అబ్బాయిలు తీసుకొస్తారు. ఆ పిల్లలంతా జ్యోతిర్మయికి పంచ ప్రాణాలయ్యారు. ఆ విషయాలన్నీ తెలుపుతూ అపర్ణకు ఉత్తరం రాసింది జ్యోతి. నువ్వు సంపాదించిన ఉద్యోగం చాలా గొప్పది జ్యోతి. అలాంటి మందభాగ్యుల నొసటి రాతలు మారుస్తూ వారికింత విద్య నేర్పి వారి జీవితాలతో వెలుగుబాట నేర్పుతున్నావు. ఎట్టి పరిస్థితిలోనూ ఆ ఉద్యోగం వదులుకోకు. సతీష్ చంద్ర మీద పెంచుకున్న మమకారంలో నూరో వంతైనా ఆ అభాగ్యుల మీద చూపించావంటే నీ జీవితం ధన్యమైనట్టే. అందరి ప్రేమ కథలు సుఖాంతాలు కావు. అలా అయితే చెప్పుకునే వారికి ఎవరుంటారు? గుండెల్లో గూడు కట్టుకున్న వ్యక్తులు శారీరకంగా దూరమైన మనసులో పదిలంగానే ఉంటారు. మనిషికి ఆదర్శాలు ఉండటం గొప్పేమీ కాదు. దాన్ని ఎంతవరకు ఆచరణలో పెడుతున్నామన్నదే ఆలోచించవలసింది. ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా వృత్తి, ధర్మం, ఆశయాలు సంపూర్ణంగా నెరవేర్చుకుంటే అక్కడికి మన జన్మ సార్థకమైందనే సంతృప్తి పడవచ్చు. ప్రేమ హృదయపరమైంది, బాధ్యత సంఘపరమైంది. హాలాహలాన్ని మింగాకే అమృతం పుడుతుంది. నీ అదృష్టం బాగుంటే సతీష్ చంద్ర మళ్ళీ నీ కోసం వస్తాడు. రాకపోయినా నీ జీవితాన్ని దగ్ధం చేసుకోకుండా అనాథల వైపు మళ్లించు. స్వసుఖం లేకపోయినా ఇతరుల సేవా ఫలమన్నా దక్కుతుంది అంటూ అరటావు పేజీ ఉత్తరం రాసింది అపర్ణ. అపర్ణ ఉత్తరం చదివాక చాలా ధైర్యం వచ్చింది. ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా తన కర్తవ్య నిర్వహణలో లోపం రాకూడదనే దృఢ నిశ్చయానికి వచ్చింది జ్యోతిర్మయి. గుడ్డి పిల్లలకు బ్రెయిలీ ద్వారానో, చెవిటి వారికి సైగల ద్వారానో, మిగిలిన వారికి మామూలుగానో చదువు చెప్తుంది జ్యోతి. ఆమె ట్రస్టీల్లోనే కాక పిల్లలందరిలో కూడా ఆదరాభిమానాలను పొందింది. పిల్లల భోజనాల సంగతి, మధ్యాహ్నం పాలు తాగించడం, నిద్రపుచ్చడం, పరిశుభ్రంగా ఉంచడం, స్నానాలు చేయడం దగ్గర నుంచి అన్నీ స్వయంగా చూస్తుంది జ్యోతిర్మయి. డాక్టర్ అనిల్ కుమార్ అక్కడే ఉంటాడు కనుక ఏ పిల్లాడికి కాస్తంత జలుబు చేసినా వెంటనే చూసి మందులిస్తాడు. అతను అవివాహితుడో ఏదో ఆదర్శాలతో అక్కడ ఉంటున్న వ్యక్తి. ఇక ఈ స్కూలు ఇక్కడి మామిడి తోటలో ఏర్పాటు చేసింది ఎవరు అని అడిగింది జ్యోతిర్మయి. ఒకసారి డాక్టర్ని. పర్వతవర్ధనీదేవి అని ఒక వితంతువు ఏర్పాటు చేసింది. ఆమె వెనక మాజీ సంస్థానాధీశుడు చెల్లెలు. ఆమెకి పిల్లలు లేరు. ఆమె పక్షవాతంతో బాధపడి 7 ఏళ్ల క్రితం రాసిన వీలునామా ప్రకారం 2 లక్షల మీద వచ్చే వడ్డీతో స్కూల్ నడుపుతున్నారు. ఈ మామిడి తోట ఆవిడదే అంటూ వివరించాడు అనిల్. చల్లని గాలి, చక్కని మామిడి తోట, తీయని నీరందించే బావి, దాంట్లోంచి పెట్టిన పంపు సెట్టు, ఒక పక్క డాక్టర్ బాబు ఇల్లు, చివర్న ఒక పశువుల పాక, అందులో 4 గేదెలు. ఆ ఎకరం అదొక చిన్న పల్లెటూరులా ఉంటుంది. పిల్లలందరితో పాటే జ్యోతిర్మయి కూడా భోజనం చేస్తూ ఉంటుంది. ఆమెతో పాటు మరొక టీచర్ కూడా. ఇంకొక ఆమె మటుకు భర్తతో కాపురం చేస్తుంది కనుక ఆమె ఇంటికి వెడుతుంది. అపర్ణ తన స్వయం ప్రతిభతో ప్రమోషన్ సంపాదించి అసిస్టెంట్ మేనేజర్గా ప్రమోషన్ అయి ఆ ఉద్యోగంలో ఆమె స్థిరపడింది. ఈ హెడ్ మిస్ట్రెస్ ఉద్యోగంలో జ్యోతి స్థిరపడింది. రోజులు వారాలుగా, వారాలు నెలలుగా, నెలలు సంవత్సరాలుగా గడిచిపోతున్నాయి. కాలచక్రంలో 6 ఏళ్లు తిరిగిపోయాయి. జైల్లో సుధాకర్ రావు మగ్గుతూనే ఉన్నాడు. ఎన్ని విధాల ప్రయత్నించినా అతను విడుదలయ్యే అవకాశాలు కనిపించక ప్రభాకర్ రావు నిరాశపడి ఊరుకున్నాడు. కుడిభుజంలో ఉండే తమ్ముడు కటకటాల వెనక్కి పోవడంతో ఇటు పొలం పనులు, అటు వ్యాపారాలు చూసుకోలేక హైరాణ పడుతున్నాడు. భర్తతో కాపురం చేయడానికి సరిపట్టం మాటటుంచి రోగిష్టిమారి అత్తకి సేవలు చేయవలసి రావడంతో విసిగిపోయిన చంద్రావతి పుట్టింటికి వెళ్ళిపోయింది. 3 బిడ్డల్ని కని అవసాన దశలో ఏ కోడలు దగ్గరలేక, కూతురికి వీలు కుదరక, ఎవరూ దగ్గరలేక అలమటించిపోయింది పద్మావతమ్మ. తల్లి సపర్యలకు మనిషిని పెట్టాడు ప్రభాకర్ రావు. ఏమైనా ఆమె దుఃఖపడుతూనే బతికిన 4 నెలలు బతికి చివరికి కన్ను మూసింది.
ఆ విషయం అపర్ణకు తెలిసి చాలాసేపు ఏడ్చింది. తల్లిలా చూసుకుంది. తనని ఏనాడు పల్లెత్తి మాట అనకుండా. చివరికి ఆవిడ రోజులు అలా చెల్లిపోయాయి. చిన్న కొడుకుని చూసుకోకుండానే కన్ను మూసింది. మనవడు మనవడు అన్నందుకు తన కొడుకు ఆమెకి చూపు దూరంలో లేకపోయాడు. ఏం జీవితాలివి అనుకుంది విరక్తిగా. మామిడి తోట అంతా శుభ్రం చేస్తోంది జ్యోతిర్మయి. అక్కడికొచ్చింది టీచర్ శ్రీదేవి. ఇక మన స్కూలు అట్టే కాలం నడవదేమో అంది సందేహంగా. ఏం ఎందుకని అని అడిగింది ఆశ్చర్యంగా జ్యోతి. ఫండ్సు చాలవట. వడ్డీ డబ్బులతో స్కూల్ నిర్వహణ చాలా కష్టంగా ఉంది కనుక అసలు మూలధనం నుంచే తీసి వాడుతున్నారట. ఎవరు చెప్పారు నీకు ఈ సంగతి? డాక్టర్ గారు జమీందార్ గారు మాట్లాడుకుంటుంటే విన్నాను. ఆ రోజు ఆదివారం కనుక పిల్లలకి పాఠాలు చెప్పే పని లేదు. అంచేత తోట పని చూస్తూ ఉంటుంది జ్యోతిర్మయి. అక్కడ పర్యవేక్షణ అయ్యాక తిన్నగా డాక్టర్ అనిల్ కుమార్ ఇంటికొచ్చింది జ్యోతి. అతను అప్పుడే ఒక నిద్ర తీసి లేచి ముఖం కడుక్కుంటున్నాడు. జ్యోతిర్మయిని చూసి సాదరంగా ఆహ్వానించాడు. వంట మనిషిని పిలిచి కాఫీ తీసుకురమ్మని చెప్పి హాల్లో కుర్చీలో వచ్చి కూర్చున్నాడు. ఏమిటిలా వచ్చారు అని అడిగాడు నవ్వుతూ. ఏం లేదు, డాక్టర్ గారు ఏం చేస్తున్నారోనని చెకింగ్కి వచ్చాను. ఏముంది చేసేందుకు, ఈరోజు పని తక్కువగా ఉంది. హాయిగా నిద్రపోయి లేచాను. ఇంతలో కాఫీ తీసుకొచ్చాడు వంటవాడు. ఇద్దరికీ చెరొక కప్పు అందించి లోపలికి వెళ్ళబోతుంటే కాస్త జీడిపప్పు, అల్లం, పచ్చిమిర్చి బాగా తగిలించి ఉప్మా చేసి పట్రా అంటూ పురమాయించాడు డాక్టర్. కాఫీ తాగి కప్పు కింద పెట్టి మిమ్మల్ని ఒకటి అడగాలని వచ్చానంది జ్యోతి. అడగండి అన్నాడు తను కాఫీ కప్పు కింద పెడుతూ. ఏం లేదు అంటూ తనకి శ్రీదేవి చెప్పిన విషయాలన్నీ చెప్పింది జ్యోతి. ఆమెకెందుకు అంత ఆరా అని నవ్వి, ఆ మాట కొంతవరకు నిజమే, కానీ పరిస్థితి పాఠశాల మూసేంతవరకు దిగజారలేదు. ఏది ఏమైనా 3 నెలలు ముందుగా చెప్పి 3 మాసాలు జీతాలు ఇచ్చి కానీ మూసే ప్రసక్తి లేదు. ప్రభుత్వానికి, ఇతర ధార్మిక సంస్థలకు, ధర్మదాతలకు చేసిన విజ్ఞాపన ఫలితంగా ఏమైనా సహాయం లభించవచ్చు. ఎల్లుండి హైదరాబాద్ నుంచి గ్రాంట్స్ ఇవ్వడానికి ఇన్వాలిడ్ చిల్డ్రన్ స్కూల్ కమిషన్ సభ్యులు ఒక ఆయన వస్తున్నారు. ఆయన ఇక్కడికి పరిస్థితులు స్వయంగా చూసి నివేదిస్తారు. కొంత సహాయం ఆయన కూడా చేయొచ్చు అన్నాడు డాక్టర్. ఆ సమాధానానికి తృప్తి పడింది జ్యోతిర్మయి. ఇంతలో అతను కోరినట్టే ఉప్మా చేసి తీసుకొచ్చాడు వెంకయ్య. తీసుకోండి అంటూ ఆమె ముందు పెట్టాడు ఒక ప్లేటు. బిడియపడుతూనే అందుకుంది జ్యోతి. జ్యోతిర్మయి గారు, మిమ్మల్ని చాలా రోజుల నుంచి అడగాలనుకుంటున్నాను. మీ వయసు ఎంత అని అడిగాడు. ఆడదాని వయసు మగవాడి జీతం అడగరాదని సామెత అంది నవ్వుతూ. పర్వాలేదు చెప్పండి అన్నాడు నవ్వుతూ. 30వ పడి. మరి మీరింతవరకు వివాహం చేసుకోలేదేం అని అడిగాడు కుతూహలంగా. ఏమి, ఎందుకు ఆ ప్రశ్న? అడిగాననుకోండి, ఏదో మీరు మంచివారు, అందమైన వారు కనుక అడిగాను. అంటే ఏమీ లేదు. మీకు అందానికి, చదువుకు, ఆర్జనకు దేనికి లోపం లేనివారు కదా. ఇలాంటి మీకే ఎందుకు వివాహం కాలేదా అని. నేను 6 ఏళ్ల క్రితం ఒక వ్యక్తిని ప్రేమించాను. అతను మన భాషవాడు కాకపోయినా పెళ్లికి సిద్ధపడ్డాను. కానీ అతను మటుకు ఒక నర్సును పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు అంది ముక్తసరిగా. చివరికి మీకు బాధ మిగిలింది అంతే కదూ? అవును. ఆ మాట అంటున్నప్పుడు ఆమె ముఖం నల్లబడటం అతను గమనించకపోలేదు. అయితే ఇప్పుడు మీకు ఆ తలంపే లేదా? లేదు. అంటే ప్రస్తుతానికి లేదనే చెప్పాలి. ఆ తర్వాత కలుగుతుందేమో చెప్పలేను. ఆమెకేసి సానుభూతిగా చూశాడు అనిల్. మరి మీరు మంచి చదువు, రూపం, సౌజన్యం అన్నీ ఉన్న డాక్టర్ కదా, మీరెందుకు వివాహం చేసుకోలేదు? నా కేసు అంతే, మీలాంటిదే. నేను ఒకప్పుడు నాతో చదువుకునే అమ్మాయిని ప్రేమించాను. ఆవిడ ఆదర్శాలకి నా ఆదర్శాలకి సరిపడలేదు. ఫలితం ఆవిడ గారు విమానం ఎక్కి అమెరికా వెళ్ళిపోయింది. నేను ఈ ఇండియాలో, అందులో ఆంధ్రదేశంలో, ఈ శ్రీకాకుళంలో ఈ విధంగా సెటిల్ అయ్యాను అంటూ టూకీగా తన కథను వివరించాడు అనిల్. ఒకరి బాధ ఒకరికి చెప్పుకున్నాక మరోసారి కాఫీ తాగి తన ఇంటికి వెళ్ళిపోయింది జ్యోతిర్మయి. డాక్టర్ అనిల్ కుమార్ చెప్పిన ఎల్లుండి రానే వచ్చింది. ఆ రోజే హైదరాబాద్ నుంచి గ్రాంట్స్ టు ఇన్వాలిడ్ చిల్డ్రన్ స్కూల్ కమిషన్ సభ్యుడు రావలసిన రోజు. జమీందారు విశ్వనాథరావుతో పాటు మరొక వ్యక్తి కారులోంచి దిగాడు. కాసేపు ముందు గదిలో మాట్లాడుకున్నాక, అక్కడే కాఫీ టిఫిన్ సేవించాక అన్ని తరగతుల్లోని పిల్లలను తనిఖీ చేయడానికి వచ్చాడు. 1, 2, 3, 4 తరగతులు చూడటం అయ్యాయి. 5వ తరగతి, అదే జ్యోతిర్మయి ఉన్న తరగతిని చూడటానికి వచ్చాడు. జ్యోతిర్మయి బ్లాక్ బోర్డ్ మీద లెక్క వేస్తోంది. అమ్మాయి జ్యోతి, ఈయనేనమ్మా హైదరాబాద్ నుంచి వచ్చింది. ఈయన పేరు సతీష్ చంద్ర అంటూ విశ్వనాథరావు కంఠం విని చివ్వున తలెత్తింది. ఎదురుగా సతీష్ చంద్ర. అంతే,
అతన్ని చూస్తూనే బిగుసిపోయినట్లయింది జ్యోతిర్మయి. సంభ్రమాశ్చర్యాలతో అతను ఆమెనే చూస్తున్నాడు. ఈమె హెడ్ మిస్ట్రెస్ జ్యోతిర్మయి అంటూ పరిచయం చేశాడు. ఇప్పుడు ఇక్కడ పనిచేస్తున్నారా? అడగకుండా ఉండలేకపోయాడు సతీష్. అవునన్నట్లు తలాడించింది జ్యోతి. ఒక క్షణం ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. జ్యోతిర్మయి తలవాల్చుకుంది. ఈమె తెలుసా మీకు అని అడిగాడు విశ్వనాథం. తెలుసునన్నట్లు తల ఊపి ఊరుకున్నాడు సతీష్. 6 సంవత్సరాలు దాటిపోయింది ఇతన్ని చూసి. ఇప్పుడు ఇతను బాగానే నడుస్తున్నాడు అంటే ఆపరేషన్ సక్సెస్ అయిందనే కదా అర్థం. సతీ సమేతంగా వచ్చాడో ఒక్కడే వచ్చాడో గాని మనిషి మటుకు బాగానే ఉన్నాడు. కాసేపు డాక్టర్ అనిల్ కుమార్తో, మరి కాసేపు విశ్వనాథరావు గారితో, ఆ తర్వాత హాజరైన కళ్యాణ చక్రవర్తితో మాట్లాడి క్లాస్ రూమ్లో ఉన్న జ్యోతిర్మయి దగ్గరికి వచ్చాడు. పిల్లలకు తెలుగు పాఠం చెబుతోంది జ్యోతి. మీరు ట్రైనింగ్ పూర్తి చేసి బరంపురం వెళ్తాను అన్నారు కదూ అని అడిగాడు. వెళ్ళాను. 1 సంవత్సరం కూడా అక్కడ పనిచేయలేదు. 6 నెలల్లో తిరిగి వచ్చాను. ఇక్కడ అప్లికేషన్ పెడితే ఉద్యోగం వచ్చింది, చేరాను. బాగుంది. ఇంతకీ మీరొక్కరే వచ్చారా? ఏం అలా అడుగుతున్నారు? ఏం లేదు, మీ భార్య సరస్వతిని కూడా తీసుకొచ్చారేమోనని. సతీష్ చంద్ర ఆమె కళ్ళల్లోకి ఒకసారి చూసి తర్వాత మళ్ళీ కలుస్తానంటూ మెల్లగా బయటికి జారుకున్నాడు. పాపం భార్య మాటెత్తేసరికి జారుకున్నాడు అనుకుంది జ్యోతిర్మయి పేలవంగా. అతను పాత ప్రేమాయణాన్ని మర్చిపోయాడు. తను మర్చిపోయేందుకు ప్రయత్నిస్తోంది. పాఠాలు చెప్పి యువతలకు వచ్చింది. అప్పటికంతా వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి జమీందారు విశ్వనాథరావు గారు సతీష్ చంద్ర గారి గౌరవార్థం విందును ఏర్పాటు చేశారు. మీరు తప్పకుండా రావాలి అంటూ ఆహ్వానం అందజేసి వెళ్ళిపోయాడు డాక్టర్ అనిల్ కుమార్. నాకు తలపోటుగా ఉంది, రాలేనంటూ జ్యోతిర్మయి నసిగినా అతను వినిపించుకోలేదు. వినిపించుకున్న డాక్టర్ కనుక వెంటనే ఒక మందుబిళ్ళ ఇచ్చి ఉండేవాడు, అది వేసుకురమ్మని. అపర్ణ బాబుని తీసుకుని బీచ్కి వచ్చింది. బాబు 6 ఏళ్ల వాడయ్యాడు. 2వ తరగతికి వచ్చాడు. అమ్మా, ఇసుకలో గూళ్ళు కట్టుకోనా? ఉత్సాహంగా అడిగాడు. కట్టుకో అంది నవ్వుతూ. సాక్సు బూట్లు విప్పి తల్లి చేతికిచ్చి ఇసుకలోకి వెళ్ళిపోయాడు బాబు. ఏమిటి ఒంటరిగా ఉన్నారు అన్న కంఠం విని తుళ్ళిపడింది. ఎదురుగా శ్రీనివాస్, ఆమె కంపెనీ మేనేజర్. ఏమీ లేదు, మా అబ్బాయి అలా వెళ్ళాడు ఆడుకోవడానికి అంది సర్దుకొని కూర్చుంటూ. తెల్లని ఫారెన్ ఎలెక్స్ చిన్న చిన్న పువ్వులున్నది కట్టుకుంది. తెల్లని పాలిస్టర్ బ్లౌజు, చేతులకి ఎరుపు తెలుపు కలుపుకుని వేసుకున్న మట్టి గాజులు, ఎడమ చేతికి రిస్ట్ వాచి, మెడలో ఒకే ఒక చైను. అసలు నిరాడంబరతకి మారుపేరుగా ఉండే అపర్ణ సహజ సౌందర్యంతో మెరిసిపోతూ ఉంటుంది. అంతకు మించి వినయంగా ఎవరికీ నొప్పి కలగకుండా ప్రవర్తించే ఆమె ధోరణి శ్రీనివాస్ని ఏనాడో ఆకట్టుకుంది. ఆమె భర్త సంగతి లీలామాత్రంగా తెలుసు. ఇక్కడ శ్రీనివాస్ని గురించి కొంచెం చెప్పక తప్పదు. అతను చాలా సామాన్యమైన కుటుంబంలో పుట్టి స్వశక్తి మీద పైకి వచ్చినవాడు. అతని చదువు అంతా స్కాలర్షిప్ల మీదే జరిగింది. సామాన్య ఉద్యోగిగా చేరి కష్టపడి టెస్టులు పాస్ అయి చివరికి బిజినెస్ మెళకువలు తెలుసుకోవడానికి ఫారెన్ పంపబడిన వ్యక్తి. అతని శక్తియుక్తులకు కేవలం అదృష్టం కూడా తోడవడమే అతనంత అభివృద్ధిలోకి రావడానికి కారణమైంది. ఇంతగా పైకి రావడానికి గట్టి కృషి చేసిన అతను వివాహ విషయంలో అశ్రద్ధ చేశాడు. తను కోరిన స్థాయికి వచ్చేదాకా పెళ్లి చేసుకోలేదు కూడా. అయితే ఇప్పుడు అతని వయసు 35 దాటింది. పెళ్లి మీదకి మనసు పోతోంది. అతన్ని బాగా ఆకర్షించింది అపర్ణ. ఆమెను చూసి ముందు పెళ్లి కాలేదేమో అనుకున్నాడు. తర్వాత తెలిసింది రాజా ప్రభాకర్రావు తమ్ముడి భార్య అని. మీ శ్రీవారు విడుదలయ్యే సూచనలు లేవా అని అడిగాడు. శిక్ష అనుభవించకుండా ఏ విధంగానూ రాలేరు మెల్లిగా జవాబిచ్చింది. ఆయన నిజంగా డాన్స్ టీచర్ని చంపాడంటారా? చంపలేదు. చేసింది ఒకరైతే శిక్ష ఆయన అనుభవిస్తున్నారు. 12 ఏళ్ల తర్వాత ఆయన జైలు నుంచి ఏ విధంగా విడుదలవుతారో మీరు ఊహించగలరా? ఆ జైలు భోజనాలు, ఆ గొడ్డు చాకిరీలు సరిపడక ఏ వ్యాధి అయినా సోకవచ్చు మ్లానవదనంతో జవాబిచ్చింది అపర్ణ. సరే, అలాంటి స్థితిలో ఆయన వచ్చారనుకోండి, మీరు తిరిగి కాపురం చేస్తారా? కుతూహలంగా అడిగాడు. అసలు ఆయన తిరిగి రావాలి. అప్పటి పరిస్థితి ఎలా ఉంటుందో. మరి అంత అనిశ్చితంగా మీరే చెబుతున్నారే. మీరు వయసులో ఉన్న ఆడవారు, మీకు తోడు నీడ అవసరం లేదంటారా? ఆ తోడు నీడ నా కొడుకే అంది అపర్ణ వినీలాకాశం కేసి చూస్తూ. బాబు మగపిల్లాడు. అతనికి తండ్రి ఆలన పాలన చాలా అవసరం. అపర్ణ మాట్లాడలేదు. చూడండి అపర్ణ, నేను ఇలా అడిగానని మీరు మనసులో బాధపడకండి. ఏదైనా ప్లెయిన్గా చెప్పడం నా పద్ధతి. మీ శ్రీవారు మీరు ఇక కలిసే ప్రసక్తి లేదని మీరు అనుకుంటే
మిమ్మల్ని హృదయపూర్వకంగా నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను అన్నాడు శ్రీనివాస్. అపర్ణ అతనలా అడగగలడని ఊహించలేదు. ఒక్క క్షణం ఆగి, మనిషి నుదుట రాసింది ఎవ్వరూ తప్పించలేరు. నాకు సంసారం సుఖాలు అన్నీ అనుభవించే గీత ఉంటే ఆయన అకారణంగా జైలుకు వెళ్ళారు. కష్టమో సుఖమో నా జీవితం ఇలా గడవనీయండి. ఏనాడో నవ్వుతూ చేశాను, ఈనాడు ఏడుస్తూ అనుభవిస్తున్నాను. మీ విశాల హృదయానికి నా ధన్యవాదాలు. కోరి నాలాంటి దురదృష్టవంతురాల్ని కోరుకోకండి అంది చేతులు జోడించి నమస్కరిస్తూ. శ్రీనివాస్ మాట్లాడలేదు. ఇంతలో బాబు ఏడుపు ముఖంతో వచ్చాడు. ఏమైందిరా అని అడిగింది అతని వాలకం చూసి. నా పిచ్చుక గూళ్ళన్నీ నీళ్ళొచ్చి కొట్టుకుపోయాయి. సముద్ర కెరటాలు తగిలే చోట గూడు కడితే ఉండదురా బాబు అంది మెల్లగా. శ్రీనివాస్ ఆ సమాధానానికి ఒకసారి తలెత్తి ఆమె వంక చూశాడు. ఆమె చూపులని, ఆమె మాటలోని శ్లేషని గ్రహించి తన కోరిక నిష్ఫలమైందని గుర్తించి ఆ తల్లి కొడుకుల్ని చూస్తూ ఉండిపోయాడు. వస్తానండి అంటూ పిల్లవాడిని తీసుకుని అతనికి నమస్కరించి యువతలకు వచ్చేసింది. ఆ మర్నాడు పోస్ట్లో వచ్చిన ఉత్తరాలు 2 ఆమె అస్తవ్యస్తంగా ఉన్న మనసును మరింత కృంగదీశాయి. ఒకటి భర్త నుంచి వచ్చిన ఉత్తరం. అపర్ణ, నువ్వు మద్రాసు వెళ్ళిపోయి 6 ఏళ్ళు. ఆనాటి నుంచి ఈనాటి వరకు మనం ఒకరి ముఖం ఒకరం చూసుకోలేదు. నువ్వు బాబుని గురించిన వివరాలు బాగానే ఉన్నాయి తప్ప ఒక్కసారి తీసుకువచ్చి చూపించవు. నా మీద నీకంత విరక్తి కలిగిందా? నీకు ఆది నుంచి మా అన్నయ్య అంటే కక్షే, కానీ ఆయన మటుకు నీ క్షేమాన్నే కోరుతున్నాడు. అది నువ్వు గ్రహించవు కదా. నీ ఉద్దేశం ఏమిటో అర్థం కావడం లేదు. జైలు నుంచి విడుదలైన నాడు ఎవరికి కావాలని తృణీకారంతో మరో పెళ్లికి సిద్ధపడుతున్నావా? మరెవరినైనా ప్రేమిస్తున్నావా? పోనీ ఆ విషయమైనా చెప్పు. నీకు అనుమతి పత్రం కావాలంటే రాసిస్తాను. నీకు మరో వివాహం కావాలనుకుంటే నా వల్ల ఏ పేచీలు రాకుండా. సుధాకర్ రావు. ఆ ఉత్తరం చదివేసరికి ఒళ్ళు మండిపోయింది అపర్ణకి. అది పక్కనే పెట్టి మరొక ఉత్తరం తీసింది. అది జ్యోతిర్మయి నుంచి వచ్చిన ఉత్తరం. ప్రియమైన వదనకు జ్యోతిర్మయి రాయునది. నా జీవితంలో ఎన్నడూ ఊహించిన సంఘటన జరిగింది. కనిపించరు అనుకున్న సతీష్ చంద్ర కనిపించారు. ఆ రోజు జరిగిన సంఘటన యథాతథంగా రాస్తున్నాను, చదువు. మా ట్రస్టీ బోర్డులో ఒకరైన విశ్వనాథరావు గారింట్లో శ్రీ సతీష్ చంద్ర గారి గౌరవార్థం విందు జరిగింది. అసలు ఆయన ఎలా వచ్చారంటావా? హైదరాబాద్ నుంచి మా వికలాంగుల శరణాలయం పర్యవేక్షించడానికి వచ్చిన సభ్యులు. ఇప్పుడు ఆయన శుభ్రంగా నడుస్తున్నారు, బాగానే ఉన్నారు. వచ్చి నన్ను చూసి పలకరించారు, మాట్లాడారు. విందులో నేను డాక్టర్ అనిల్ కుమార్ పక్కపక్కనే కూర్చున్నాం. అప్పుడే సతీష్ చంద్ర ముఖం ఎర్రబడింది. మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉంటే అతని కళ్ళల్లో అసూయ. ఆ విందులో మేమిద్దరం ఎక్కువగా మాట్లాడుకోనేలేదు. ఆ మర్నాడు అసలు ఆయన కనిపించలేదు. ఆ రాత్రి 7 గంటలకి పడుకున్నాను నేను బద్ధకంగా ఉండి. ఇంతలో బయట తలుపు శబ్దమైంది. ఎవరో అనుకున్నాను. అతనే సతీష్. ఆ సమయంలో వచ్చిన అతను చూసి నిజంగానే తెల్లబోయాను. ఏమిటిలా వచ్చారని అడిగాను. నీతో ఒక విషయం చెప్పిపోవాలని వచ్చాను అన్నాడు. అంటూనే స్టూలు లాక్కొని కూర్చున్నాడు. జ్యోతి, మీ భార్య సరస్వతిని తీసుకొచ్చారా అని అడిగావు. తీసుకురావడానికి నేను పెళ్లి చేసుకుంటే కదా అసలు. నువ్వనుకున్నట్లు సరస్వతి నా భార్య కాదు, మా మామయ్య వసంతరావు భార్య. ఆయన చేసుకున్నాడు ఆమెని. ఆమె నాకు 5-6 నెలలు సేవ చేసింది. ఆపరేషన్ జరిగి స్ప్లింటర్స్ తీసివేయబడ్డాయి. అందుకే బాగా నడవగలుగుతున్నాను. ఆనాటి నుంచి ఈనాటి వరకు నేను పెళ్లి చేసుకునే లేదు. మరి ఆనాడు సరస్వతిని పెళ్లి చేసుకుంటున్నాను, ఇక రావద్దని చెప్పారుగా? అవును చెప్పాను. ఆమెను చేసుకుందామని అనుకున్నాను కూడా. కానీ మా మామయ్య ఆమెను పెళ్లాడుతున్నానని, ఆమె అంగీకారం పొందానని చెప్పాడు. బొంబాయి తీసుకువెళ్ళి అక్కడ స్పెషలిస్టులచే వీపులో చొచ్చుకుపోయిన స్ప్లింటర్లు తీయించేశాడు. ఆ ఆపరేషన్ విజయవంతం కాకపోతే ప్రాణం పోకపోయినా జీవితాంతం అవిటివాడుగానే ఉండిపోవలసి వచ్చేది. వసంతరావు గారే సరస్వతిని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకిప్పుడు 3 పిల్లలు కూడా. ఆ మాట విని ఆశ్చర్యపోయాను. మరి మీరు? నేనా? నాటికి నేటికి నేను బ్రహ్మచారినే. ఎందుకని? ఆపరేషన్ విజయవంతమయ్యాక ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు, కానీ నేను కోరిన వనిత దొరక్కపోవడం. తాపీగా జవాబిచ్చాడు సతీష్. మీరు మరెవరినైనా ప్రేమించారా? ప్రేమ అని నవ్వి, నేను ఒకరికే మనసిచ్చాను. ఆమెని అప్పట్లో ప్రేమ తప్పక కర్తవ్య నిర్వహణ అంటే ఏమిటో తెలియదు. దానివైపు ఆమెని మళ్లించాను. ఇప్పటికీ నాలో ఇంకా ఆశ చావలేదు. మరికనేం? మనసు విప్పి చెప్పి చేసుకోవచ్చు అని
ఆనాడు అన్న కుర్రవాడు ఏమైనాడు అని అడిగింది కుతూహలంగా. నా ఫ్యాక్టరీలోనే పనిచేస్తున్నాడు. పాపం కాలు తీసేశారటగా. తీసేశారు అని ఆగి ఆమె కేసు ఒక్కసారి చూసి, నేను వెడతాను, కేవలం నీ అపోహ తొలగించడానికే వచ్చాను, క్షమించు అంటూ సతీష్ వెళ్ళిపోయాడు. ఆ మర్నాడు ఆయన కనిపించలేదు. పాఠశాలను గురించిన తన నివేదికను తయారు చేస్తున్నానని చెప్పారు. ఆ మర్నాడు కూడా ఆయన కనిపించలేదు. ప్రభుత్వానికి సాలీనా 2000 గ్రాంట్ ఇమ్మని సతీష్ చంద్ర సిఫారసు చేశారని, తమ సంస్థ తరపున 20,000 విరాళం ప్రకటించి చెక్ ఇచ్చాడని డాక్టర్ అనిల్ కుమార్ చెప్పాడు. నేను ఊహించిన సంఘటనలు అనేకం జరగడంతో నా మనసు మళ్ళీ చెదిరిపోయింది. తలపోటు ఎక్కువై జ్వరం కూడా వచ్చింది. డాక్టర్ అనిల్ కుమార్ దగ్గర మందు తీసుకునొద్దామని ఆసుపత్రికి వెళ్ళాను. మందు తెచ్చుకున్నాను కూడా. అప్పుడే కారులో బొంబాయి వెడుతున్న అతను కనిపించి లోపలికొచ్చాడు. ఏమిటి జ్యోతిర్మయి, డాక్టర్ సాబ్ని ప్రేమిస్తున్నారా అని అడిగాడు. ప్రేమ? ఒకసారి మిమ్మల్ని ప్రేమించి మోసపోయాను. ఇంకా జీవితంలో ప్రేమ ప్రసక్తి లేదు. క్షమించి జ్యోతి, అప్పట్లో నా జీవితమే అస్తవ్యస్తంగా ఉంది. రెండోది, ఆపరేషన్ సక్సెస్ అవుతుందో లేదో అని అనుమానంగా ఉంది. అది ఫెయిల్ అయితే జీవితమంతా దేనికి పనికిరాకుండా పోతానని భయం. దైవానుగ్రహం వల్ల అది సక్సెస్ అయింది. నేను నీకోసం బుచ్చిరెడ్డిపాలెం వెళ్ళాను. మీ వాళ్ళెవ్వరూ లేరు. మీ అన్నయ్య లెక్చరర్ అన్నావు కదూ, నెల్లూరు వెళ్ళాను, అక్కడ దొరకలేదు. ఫ్యాక్టరీలు ఆర్డర్లు బుక్ చేసుకోవడానికి వసంతరావు వెడుతూ ఉంటాడు. నేను ఆఫీస్లోనూ ఫ్యాక్టరీలోనూ ఉంటున్నాను. బరంపురం వద్దామనుకున్నాను. ఎన్నిసార్లు ప్రయాణం పెట్టుకున్నా కుదరలేదు. అవును, ఒక లెటర్ రాయకూడదా ఆపరేషన్ సక్సెస్ అయిందని? నన్ను ఈ గ్రాంట్స్ కమిషన్లో మెంబర్గా నియమించారు. పైగా మా ఫ్యాక్టరీలకు అమిత లాభం వస్తోంది. కొంత డబ్బు దాన ధర్మాల కింద కేటాయించి దాన్ని కాలుపోయిన రాము వంటి అవిటి కుర్రాళ్లకు చదువు చెప్పాలని భావించాను. కథ కొనసాగుతుంది.